హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న పర్యావరణ ప్రాంతంలో 25 నుంచి 35 మీటర్ల వరకు చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ నోటిఫికేషన్కు విరుద్ధంగా పార్క్ చుట్టూ చెట్లను కొట్టేసి ఇష్టానుసారంగా నిర్మాణ పనులు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ కాజల్ మహేశ్వరి అనే మహిళ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై మార్చి 31న విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ ఎస్ఎల్పీపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇందులో ప్రతివాదులుగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వం, పీసీసీఎఫ్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, కేంద్ర పర్యావరణ అటవీ శాఖలకు నోటీసులు జారీ చేసింది. జూలై 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని నిర్దేశించింది. ఇక ఇదిలా ఉంటే ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు 1000 కోట్ల నిధులతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పార్క్ చుట్టూ ఉన్న చెట్లను భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్క్ చుట్టూ 25 నుంచి 35 మీటర్ల దూరంలో ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉన్న చెట్లను కూల్చడం ద్వారా పర్యావరణం దెబ్బతింటోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. వెంటనే కూల్చివేతలను ఆపివేయించాలని సుప్రీంకోర్టు తెలిపారు. వీరి వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు కూల్చివేతల స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. 1000 కోట్ల రూపాయల ఖర్చుతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి చెట్ల మొత్తాన్ని కూడా కొట్టివేస్తూ ఉన్నారు. అయితే చెట్ల కూల్చివేతను నిరసిస్తూ పర్యావరణవేత్తలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ చెట్ల కూల్చివేత ప్రక్రియను నిలిపివేయాలి, జూలై 27వ తేదీలోపు కౌంటర్ను దాఖలు చేసి వివరణ ఇవ్వాలంటూ ఆదేశించడంతో ప్రస్తుతం పర్యావరణవేత్తలు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ మనం కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఇక్కడంతా ఓపెన్ గా కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా గత కొద్ది రోజుల క్రితం ఆ పచ్చని చెట్లతో ఉంటూ ఉండేది. అంతా ఇటు బసవతారకం హాస్పిటల్ దగ్గరకు వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ రూట్ లో వెళ్లే వాళ్ళందరికీ కూడా ఇక్కడ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చెట్లు అనేవి ఉంటూ ఉండేవి. కొంత ప్రకృతి అనేది పచ్చని వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది కేబీఆర్ పార్క్ చుట్టూ కొంత ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లైఓవర్లు అలాగే అండర్ పాస్ల నిర్మాణం అనేది చేస్తే కొంత ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. కాబట్టి 1090 కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ పూర్తిగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మధ్యలో అంటే కేబీఆర్ పార్క్ నుంచి 25 నుంచి 35 మీటర్ల ఎక్కువ సెన్సిటివ్ జోన్ లో ఉన్నటువంటి చెట్లను కూడా కూల్చివేయడం జరిగింది. దీనిపైనే ఇప్పుడు పర్యావరణ ప్రేమికురాలు కాజల్ మహేశ్వరి మొదట హైకోర్టును ఆశ్రయించారు. ఆమె హైకోర్టును ఆశ్రయించి చెట్ల కూల్చివేతను, ఎందుకంటే కేబీఆర్ పార్క్ కి 25 నుంచి 35 మీటర్ల దూరంలో ఎకో సెన్సిటివ్ జోన్ అనేది ఉంది. గ్రీనరీ మొత్తం దెబ్బతింటోంది కాబట్టి చెట్ల కూల్చివేతను ఆపాలి అంటూ మొదట హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు స్టే విధించడానికి నిరాకరించింది. మార్చి 31వ తేదీన స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో మరలా పనులు యథావిధిగానే సాగాయి. మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి చెట్ల మొత్తాన్ని అంటే ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉన్నటువంటి చెట్ల మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరుగుతుంది. దీని మీదనే ఆమె మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. వాదనలు విన్న తర్వాత అంటే దాదాపు 90,000 మంది పైగా 19,000 మందికి పైగా ఇక్కడ చెట్లను కూల్చివేయడానికి వీల్లేదు అంటూ సంతకాలను తీసుకున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే ఎటువంటి పబ్లిక్ హియరింగ్ అనేది కూడా లేకుండా ఇక్కడ చెట్ల కూల్చివేతను చేపట్టారు. కాబట్టి సో ఇదంతా పర్యావరణానికి నష్టం కలిగించేలా ఉంది. ఇమ్మీడియట్ గా ఈ పనులు ఆపేలాగా చర్యలు తీసుకోవాలి అంటూ వాదనలు వినిపించడం జరిగింది. ఇటు పిటిషనర్ తరపున వివేకానంద రెడ్డి ఆయన అడ్వకేట్ వాదనలు వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు యొక్క వాదనలతో ఏకీభవించడం జరిగింది. ఏకీభవిస్తూ జూలై 27వ తేదీ వరకు 25 నుంచి 35 మీటర్ల దూరంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉన్నటువంటి చెట్లను కూల్చివేయడానికి వీల్లేదు. దీని మీద ప్రభుత్వ అధికారులు తమ యొక్క కౌంటర్ ను దాఖలు చేయాలంటూ తెలియజేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశారు. మరి జూలై 27వ తేదీన ఎటువంటి కౌంటర్ ను దాఖలు చేసి చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇక్కడ పనులు మరలా ప్రారంభించడానికి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, కేబీఆర్ పార్క్.